రానున్న కాలంలో రాజకీయ పార్టీని ముస్లిం ఐక్యవేదిక స్థాపించబోతోంది అని ఒక వార్త ఉంది. అంటే ఆరోపణ అనుకోండి, ఒక వార్త అనుకోండి, లేదంటే మీపైన ఒక అలిగేషన్ అనుకోండి, ఏది కూడా దేని మీ స్పందన ఏంటి? తప్పకుండా భయ్, ఎందుకంటే ఇది మా ఆలోచన కాదు. చాలా మంది నేను ఫోన్ చేస్తున్నారు. మీరు జీవితాంతం సంస్థ నడపలేరు కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆలోచన చేసి సమాజం కోసం ఒక పార్టీ దిశగా ప్రయత్నం చెయ్యండి అని బలవంతం చేస్తున్నారు ప్రజలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు సెక్యులర్ వాదులు, ఏదైతే కమ్యూనిస్టు వాదులు ఉన్నారో వాళ్ళు సమాజం కోసం ముస్లింలకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళతో కలిసి సెక్యులర్ పార్టీగా మనము ముందుకు పోతే ఒక మంచి ఆలోచన ఉంటుంది. ఒక ఆలోచనగా మనము ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు చూడండి, ఒక పార్టీ ఈ రోజు మేము పెడతాము, కనీసం ఒక 2-3 వార్డు మెంబర్లు కూడా మేము స్వయంగా గెలుచుకుంటే మాకు మేలు జరుగుతుందనేది ఆలోచన చేసే ఇది ఉంటుంది ఇన్షాల్లా. ఇప్పుడు గతంలో ముస్లిం ఐక్యవేదిక రాజకీయ పరంగా కొన్ని సీట్లు డిమాండ్ చేయడం జరిగింది కదా ఖలీల్ భాయ్. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మీరు డిమాండ్ చేశారు, 15 సీట్లు, 15 ఎమ్మెల్యేలు కావాలా, 5 ఎంపీలు కావాలని డిమాండ్ చేశారు. ఓకే, బాగుంది. దాంట్లో కాస్తో కోస్తో ఒక 30%, 40% విజయం సాధించారు. అక్కడి వరకు బాగుంది. ఇంకా నెక్స్ట్ 2029లో ముస్లిం ఐక్యవేదిక ఏం స్టాండ్ తీసుకోబోతుంది రాజకీయ పరంగా? ఇప్పుడు చూడండి భయ్, 2029 ఇంచుమించు 3 సంవత్సరాలు ఉంది. మేము ఎందుకంటే ఒక విషయం నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వము 4 ఎమ్మెల్సీలు వచ్చింది ముస్లింలకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక ఎమ్మెల్సీ కూడా లేదు, ఒక రాజ్యసభ లేదు, ఒక పార్లమెంట్ సీటు కూడా మనకు ఇచ్చే ఆలోచన, ఒక రాజ్యసభ కూడా లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం రాజ్యసభ కూడా మాకు ఇవ్వండి అని, కానీ వాళ్ళు ఇవ్వలేని ఆలోచన వాళ్ళది ఉంది. కాబట్టి ఇప్పుడు కాకపోతే మేము చిన్న మొక్కనే నాటుతున్నాము. ఎలాగైతే మొక్క నాటి ముస్లిం ఐక్యవేదిక చెట్టు అయిందో అలాగే ఒక పార్టీ రిజిస్టర్ చేసి, పార్టీ మేము పోటీ చేస్తామా లేదా అని తర్వాత విషయం, ఒక పార్టీ రిజిస్టర్ చేసి మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన. మేము వీధుల్లోకి వచ్చి మా పార్టీ ఉండాదని దాన్ని బలం చేసి దాన్ని ఒక పోటీలోకి తీసుకుని పోయి పెద్ద పార్టీలతో మేము పోరాడి మేము ఎక్కడో దాన్ని మరో దిశగా తీసుకుని పోయే ఆలోచన లేదు. కాబట్టి మనం కూడా ఒక పార్టీ రిజిస్టర్ చేయబోతున్నాము అనే సందేశం మాత్రం సమాజంలో ఉంది. కాబట్టి ముస్లిం ఐక్యవేదిక సభ్యుల్లో ఉంది. ముస్లిం ఐక్యవేదిక సంస్థ ఉంటుంది. ముస్లిం ఐక్యవేదిక సంస్థకు మేము పెట్టబోయే పార్టీకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఎలాగైతే పార్టీలో ఉన్నవారు